టీఆర్ స్టిక్కర్ లేదు. పోలీసులు ఆపేసి ఏ బాబు బండి తీసుకెళ్తున్నాం వచ్చి స్టేషన్ తీసుకొని చెప్పారు. మామూలు రిక్వెస్ట్ చేయాలి సార్ సరే అని. అది నాకైతే సెట్ కాదు. నేనైతే 5 minutes కూడా నేను ఆ బైక్ డ్రైవ్ చేయలేను. ఈ బైక్ తీసుకునే బదులు తీసుకోవడం బెస్ట్. దీని డిస్ప్లే కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బైక్ నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకోవడానికి షోరూమ్కి వెళ్తున్నాం. సో ఈ నెంబర్ ప్లేట్ కోసం మనం మామూలు టాస్క్కి వెళ్ళేది. యాక్చువల్గా మనది ఏపీ కదా, మనం టీఎస్ రిజిస్ట్రేషన్ బైక్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఉంటూ ఇల్లు కానీ ఏది లేదు మన పేరు మీద, ఓన్లీ వైఫై బిల్లే ఉంది. సో ఈ మధ్య మనం 1 week లేము కదా ఇక్కడ. సో బైక్ మొత్తం ఫుల్గా అసలు డస్ట్ మొత్తం పడిపోయింది. నిన్న మొత్తం క్లీన్ చేసాం బైక్ అంతా. ఈ నెంబర్ కోసం అయితే టీఆర్ స్టిక్కర్ కూడా పోయింది. యాక్చువల్గా మనం అయితే ఒకసారి ఆఫీస్ దగ్గర బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. టీఆర్ స్టిక్కర్ లేదు. పోలీసులు ఆపేసి ఏ బాబు బండి తీసుకెళ్తున్నాం వచ్చి స్టేషన్ తీసుకొని చెప్పారు. మామూలు రిక్వెస్ట్ చేయాలి సార్ సరే అని. నేను అప్పుడు ఫిక్స్ అయిపోయినా ఏమైనా తొందరగా నెంబర్లో ఫిట్ చేసుకోవాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతామని. సో మన దగ్గర నుంచి ఇక మీకు డైలీ లాక్స్ కూడా వస్తాయి. హెల్మెట్ తీసుకున్నాక మన డైలీ లాక్స్ కూడా వీకెండ్ రైడ్స్ అన్నీ ప్లాన్ చేశాను, అన్నీ వస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే బెల్ ఐకాన్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అన్నీ మిస్ కామాకండి. కంటెంట్ మాత్రం భారీగా రాబోతుంది. ఒకసారి మన బైక్ చూడండి. సో మన బైక్ నీట్గా పాలిష్ చేసాం అనమాట. నేను మొత్తం అంతా కడిగి 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 అసలు దుమ్ము మాత్రం ఈ ఏరియాలో దుమ్ము చాలా ఉంటుంది. నిన్న విడిచిపెడితే మొత్తం దుమ్ము వచ్చేసింది. మళ్ళీ మొత్తం క్లీన్ చేసాను. 7 days తర్వాత కూడా బైక్ 1 week స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇబ్బంది పెట్టలేదు. మన డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళేసి మనం మాట్లాడి నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. సో గాయ్స్ మనం ఎప్పుడో రీచ్ అయ్యాం కేటీఎం షోరూమ్కి. ఇందాక చెప్పినట్టు ఈ నెంబర్ ప్లేట్ కోసం మామూలు టాస్క్లు కాదు. 2-3 times వెళ్ళాను ఆర్టీఓ ఆఫీస్కి నెంబర్ ప్లేట్ కోసం. తిరిగి 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 అది దొరకలేదు, పెట్టలేదు. మా బ్రో వచ్చాడు. హాయ్ బ్రో. సో మా బైక్ కూడా మా బ్రో చాలా హెల్ప్ చేశాడు. సో మంచి డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు వాక్ చేద్దాం అనుకున్నా బైక్ వేయడం కానీ కుదరలేదు. ఒకసారి చూద్దాం మన బైక్స్ ఏమున్నాయి ఇక్కడ. సో మనం యాక్చువల్గా 390 తీసుకోవాల్సింది, కానీ అది మనకి అంత సూటబుల్ కాదు. హైవేస్కి ఓన్లీ హైవేస్కే సెట్ అవుతుంది. సో మనం ఎక్కువ తిరిగే లోకల్లో కాబట్టి అంతకని మేము తీసుకోలేదు. సో చాలా మంది కూడా RC 125 కోసం చూసారు కదా, RC 160. సో రీసెంట్గా లాంచ్ అయింది బైక్ వచ్చి. చాలా బాగుంది బైక్ కూడా. కానీ ఆర్సీలో ఏంటంటే మనం బెండ్ అయ్యి బైక్ తోలాలి కదా, కొంచెం అది నాకైతే సెట్ కాదు. నేనైతే 5 minutes కూడా నేను ఆ బైక్ డ్రైవ్ చేయలేను. ఇలా బెండ్ అయ్యి నాకు ఇక్కడ అన్ని నొప్పి వచ్చేస్తాయి, యాంగిల్ పెయింట్స్ అన్ని. ఓకే, నువ్వు కొత్త బైక్లు చూస్తే మనకి కొంచెం ఆగదు. ఇది మనం 250 డ్యూక్ 250 అనమాట మనం ఉన్నది. కానీ కలర్ వచ్చి ఇంకో ఆరెంజ్ వస్తుంది. ఆరెంజ్ ట్యాగ్ వచ్చి గ్రే వస్తుంది. మొత్తం 3 colours వస్తుంది, బ్లాక్, ఆరెంజ్, గ్రే. మనం తీసుకుంది ప్యూర్ బ్లాక్ అనమాట. అయితే ఇది కూడా 160 ఇది. సో అక్కడ ఉంది 160 కలర్స్ ఉన్నాయి. 160 అయితే అడ్వెంచర్ అయితే బాగుంది చూడడానికి. జమ్లా ఉంది అడ్వెంచర్ బాగా. మీకు 390 చూపిస్తాను. 390 అక్కడ ఉంది. డ్యూక్ 390కి డ్యూక్ 250కి పెద్ద తేడా ఏం లేదు. అంటే మోడల్లో అసలు ఏం మారదు. జస్ట్ మీకు ఇంజిన్ ఒకటి బల్క్ వస్తుంది 390లో. ప్లస్ ఇక్కడ ఆరెంజ్ కలర్ గ్రిల్ ఉంది కదా, అదొకటి మారుతుంది. 200 మోస్ట్లీ ఈ బైక్ తీసుకునే బదులు తీసుకోవడం బెస్ట్. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే మీకు 250కి మంచి మిర్రర్స్ వస్తున్నాయి, మంచి హెడ్ ల్యాంప్ వస్తుంది, మంచి కలర్ డిస్ప్లే వస్తుంది, లుక్స్ అన్నీ మారిపోతాయి. 200 చూస్తుంటే ప్రీవియస్ 250 లాగానే మోస్ట్లీ ఏం మారదు, హెడ్ ల్యాంప్ అన్నీ సేమ్ ఉంటుంది. సో అందుకని దీన్ని తీసుకున్న బదులు కొంత మనీ యాడ్ చేసుకుని 250 తీసుకుంటే మీరు ఫ్యూచర్ కూడా డిసప్పాయింట్ కారు. నేను ఎందుకే మాట చెప్తున్నానంటే ఒకసారి మీరే చూడండి. 250 కానీ 390 కానీ సేమ్ హెడ్ ల్యాంప్ కదా, ఎలా ఉంటుందో. మంచిగా అగ్రెసివ్ లుక్స్తో ఉంటుంది హెడ్ ల్యాంప్ అనేది. అది నార్మల్గా ఉంటుంది, పెద్ద ఇంపాక్ట్ ఏం చేయదు రోడ్ మీద వెళ్తుంటే. నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. లేదు బ్రో బడ్జెట్ స్ట్రిక్ట్లీ అనుకుంటే కొంచెం బడ్జెట్ లెస్ చేసుకొని 160కి వెళ్ళిపోండి. బైక్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది, చాలా బాగుంది లుక్. మీకు దాంతో పోల్చుకు 200తో పోల్చుకుంటే 160 చాలా బాగుంటుంది లుక్ వచ్చి. అక్కడ అస్కోర్న లేదు, అస్కోర్న ఉంటే అది కూడా చూపించుకోండి బైక్ ఎలా ఉంది అనేది. సో అది మీ చాయిస్ ఏది తీసుకుంటారు అనేది. ఈ బైక్ మాత్రం సీట్ మాత్రం ఫ్లాట్గా ఉంది, ఆఫ్ రోడ్ బైక్ కదా. సో ఎండ్యూరో బైక్ కూడా హెవీగా ఉంది, చాలా బల్క్ ఉంది హెవీగా. డిస్ప్లే కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి. డిస్ప్లే అంటే చిన్నగా ఇచ్చేసారు డిస్ప్లే, పెద్దగా అంటే హడావిడి దొరకకుండా. దిగాలన్నా ఒక టాస్క్ కదా. సో ఇంకా అన్నీ చూసారు కదా, మీకోసం మంచి మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ గైస్. ఓకేనా, లైక్ చేసి షేర్ చేయండి. వీడియో యూస్ అవుతుంది ఎవరికన్నా కావాలంటే. ఇక్కడ హస్కోర్నా ఉండేది, హస్కోర్నా లేదు బైక్ ఉంటే అది చూపించేవాడిని. సో మన నెంబర్ ప్లేట్ వచ్చింది. సో డైరెక్ట్ మన కిందకి వెళ్ళేసి మన వెహికల్కి నెంబర్ ప్లేట్ ఇన్స్టాల్ చేయించుకున్నాం.
ఈ షోకి వచ్చినప్పుడు జాగ్రత్త, కొంచెం మంచి ఫోన్ పెట్టాలి ఇక్కడ. లాస్ట్ టైం గుండె డమాలం తగిలింది, అంటే ఎగ్జాక్ట్ ఫాస్ట్ దిగిపోయా, పొంగా తగిలింది గుండెకి, దిమ్మ తిరిగిపోయింది అప్పుడైతే. సో మన గాడి ఇక్కడ వీడికి నెంబర్ ప్లేట్ ఇచ్చాలి. ఇప్పుడు నాకు గుర్తుంది లేదు, ఇప్పటి నుంచి గుర్తుంది అనమాట. ఇది బ్లాక్ కార్డ్ వీడు తీసుకోవాలి, హెల్మెట్ ఖచ్చితంగా తీసుకుంటాను. మనకి 26th జనవరికి కూడా KTM రైడ్ ఉందంట. ఆ రైడ్కి వెళ్ళడానికి ఖచ్చితంగా హెల్మెట్ కావాలి. లాస్ట్ టైం ఒక రైడ్ ఉంది, ఆ రైడ్కి మనం ఎందుకు వెళ్ళలేదంటే హెల్మెట్ లాగే వెళ్ళలేదు. హెల్మెట్ బై చేయాలి. హెల్మెట్ బై చేసిన తర్వాత ఈ కెమెరా అనేది డైరెక్ట్ గా హెల్మెట్ మీద మౌంట్ అయిపోద్ది. రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యేసి ఇక్కడ స్టార్ట్ చేసే లాగ్. ఈ మిడ్ లో లాగ్ ఏం చేయలేదు, బికాస్ ఎందుకంటే మన దగ్గర హెల్మెట్ లేదు కాబట్టి. సో ఫ్యూచర్ లో అది కూడా పెడతాను. రోజు ఇచ్చాను నెంబర్ ప్లేట్, ఇన్స్టాల్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడే బైక్ కి నెంబర్ ప్లేట్ ఇన్స్టాల్ చేసుకుందాం. మా బ్రో వాళ్ళు మొత్తం ఇన్స్టాల్ చేశారు. మనకి జాకెట్ కూడా వస్తుంది కంపెనీ నుంచి, అది కూడా వచ్చినాక చెప్తా అని చెప్పారు. ఇంకొంచెం బైక్ చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి, అవి నిదానంగా ఒకటి వేసుకుని ఫస్ట్ హెల్మెట్ తీసుకుని తర్వాత నెక్స్ట్ ఏదైనా చేసుకోవాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సో ఇప్పుడే బైక్కి నెంబర్ ప్లేట్ ఇన్స్టాల్ చేసుకొని రూమ్కి వచ్చేసాం. నెంబర్ అయితే చాలా మంచి ఉంది, నెంబర్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. సో ఇలాంటి షార్ట్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మన ఛానల్లో మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను, సో ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్టైల్. ఓకే, సీ ది నెక్స్ట్ వీడియో. బై.